మాట్లాడకు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముంగట మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60,000 మందికి పైగా ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనాన్ని అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని, రెండవ పిఆర్సీలో కనీస వేతనం 26,000గా నిర్ణయించి కేటగిరీల వారీగా వేతనాలను పెంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. అనేక ప్రమాదాలకు గురవుతున్న మున్సిపల్ కార్మికులకి నష్టపరిహారం చెల్లించాలి. ప్రమాదం జరిగి మరణిస్తున్న కార్మికులకి 20 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని, ఇన్సూరెన్సు, హెల్త్ కార్డులు ప్రతి మున్సిపల్ కార్మికులకి అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ముంగట ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టిగా ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల పట్ల స్పందించి తక్షణమే పిఆర్సీని ప్రకటించి పిఆర్సీలో మినిమం బేసిక్ 26,000గా ఉండేటట్టుగా మున్సిపల్ కార్మికులకు ఆ నిర్ణయించిన వేతనంలో గతంలో చేసిన మోసం చేయకోకుండా కేటగిరీల వారీగా వేతనాలను చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.